जय मेरू संगम, जय मेरू संगम। నిర్మించుకోవడంలో నియోజకవర్గంలో ఉన్న మన వేరు బంధువులు ఎక్కడికంటే అక్కడికి నల్గొండ నుంచి మేము వినతి పత్రాన్ని ఇవ్వడానికి మంత్రి గారి దగ్గరికైనా కానీ ఎమ్మెల్యే గారి దగ్గర గారితో అయినా కానీ వారి సూచనల మేరకు వస్తామని కూడా తెలియజేస్తున్నారు. ఇది మీరందరూ దృష్టి పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనకి ఎవరికైతే అడుగుతున్నారో వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ ఇల్లు ఇవ్వవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి అని మనం రేపు దృష్టి తీసుకొని పోయి మనం పని చేయించుకోవాలని తెలియజేస్తున్నా. మాట్లాడాల్సుకుంటే స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాం. సురేష్ మరియు వారి కొడుకులు అయితే కూడా రైతులు ఈయన ద్వారా కూడా మనం పని చేయించుకోవాలి. అందరూ కూడా మనం మా బాగా ఎంకరేజ్ చేసి పని చేయించుకోవాలి. తెలంగాణ మొట్టమొదటిసారిగా ఛానల్ వస్తుంది చూడ్రి. సంబంధించిన జిల్లా వారికి అధిక సంఖ్యలు ఇప్పుడు దాదాపు 30% మాత్రమే వచ్చారు. వచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి వెంకటరెడ్డి గారికి, మంత్రి వర్గానికి మరియు మేయర్ గారికి మా యొక్క కార్పొరేషన్ మేయర్ ఫలకం తరఫున నమస్కారాలు. ఇకపోతే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం మనల్ని పట్టించుకోలేదని బాధగా ఉంది. ఇక పై మనకు ఆ బాధ లేదు. కానీ మనం ప్రభుత్వానికి అండగా ఉండి చైర్మన్ కి, వైస్ చైర్మన్ గారికి మద్దతుగా ఉండి ఉండి మన పనుల్ని మనం చేయించుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరూ. నా పేరు కొండాభిలు. ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనం వెనుక నెట్టివేయబడిన కులాంగా చూసి మన ఈ సమాజం బ్యాక్వర్డ్ క్లాస్ కాదు మనది. ఇన్ని రోజులు ఇంతకుముందు వెనుకకి నెట్టివేయబడిన కులంగా చూసి మనల్ని. ఇప్పటి నుంచి మనల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. సభకు ఇచ్చేసిన మన మేరు బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటున్నానంటే నాకు కనుల పండుగగా ఉంది. మనమందరం కూర్చుంటే చేయలన్నీ నిండిపోతాయి. 1000 చేయలు నింటాయా అనుకున్నా, కానీ నిండినాయి. అది కష్టపడ్డ మా మేరు బంధువులు అందరికి కూడా కృతజ్ఞతలు. అణగారిన వర్గాలలో ఉన్నటువంటి దీనస్థితి ఇంతకుముందు నేను వాడిన పాటలో కూడా నుంచి ఇంకా తీరంగా కాకుండా ఉండటానికి మనకు ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ బీసీ మేరు కార్పొరేషన్. దీన్ని ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని కాకుండా ప్రతి ఒక్కరికి మన గవర్నమెంట్ ఫలాలు అందే విధంగా చేయవలసిన బాధ్యత మన చైర్మన్ గారిది, ప్లస్ వైస్ చైర్మన్ గారిది, లోకల్లో ఉన్నటువంటి మన మేరు బంధువులందరూ. అయ్యా నాకు ముందు వచ్చింది, వాళ్ళకి తర్వాత వచ్చింది అనేది కాకుండా అందరికీ ఒకేసారి రాకుండా 1 by 1 మన ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ఇందిరమ్మ ఇల్లు అయితే ఎలాగిస్తున్నారో మనకు అందేటటువంటి ఆ ఫలాలను కూడా 1 by 1 చేసుకునే ప్రయత్నం అందరికీ చేయాలి. అయ్యా నన్ను విలువలేదు, నాకు చెప్పలేదు అని ఏం లేదండి. మన కార్పొరేషన్ని మనమే ముందుండి నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదండి? ఉన్నోళ్ళందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టారు. మనకు బాధ్యత ఉంది.
కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలుగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మన కాంగ్రెస్ గవర్నమెంట్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, మనమందరం ఒక్కసారి ఎవరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి? రేవంత్ రెడ్డికి ప్లస్ మన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్. జై మేరు. గట్టిగా వినపడతలేదండి, నాకే వినపడతలేదు. జై మేరు, జై మేరు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. నాకు ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడా, చాలా మంది పెద్దలు కూడా ఎక్కువ గారు చాలా విషయాలు చెప్పారండి. నేను ఒకటే ఒక విషయం ఏం కోరుతున్నానంటే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, లేదా తెలంగాణ ప్రభుత్వానికి కానివ్వండి, ఒకే కోరుతున్నాను. మనం ఉదయం లేచిన కాంతి మొదలు పెడితే నైట్ వరకు టైలర్ పనులు నిమిత్తమై ఉంటున్నాము. అందరికీ జుట్టు మిషన్లు కావాలంటున్నారు. మరి జుట్టు మిషన్లు కావాలి, ఐరన్ బాక్సులు ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి. మరి ఇది దేంతో ఉంటుందంటే కరెంట్ తోటే ఉంటుంది కదా. మరి అందరూ కూడా కరెంట్ తోటే పని చేస్తున్నాం కదా. మరి కరెంట్ ఏమో మిగతా కులస్తులందరికీ ఫ్రీ ఇస్తున్నారు, కానీ తెల్లారేసి ఉపయోగించుకున్న వేరే కులస్తులకు ఎందుకు ఫ్రీ ఇస్తలేరు? మీరు ఒక్కరిని అడిగారని ఇంతమంది మాట్లాడుతున్నారు. పెద్ద ముసలివాళ్ళందరూ తెల్లారేసి 5 గంటల టైలర్ పనిలో ఉంటారు, కరెంటు లేకుండా పని కాదు. మరి ఉచిత కరెంట్ ఎందుకు అడుగుతలేరు మీరు? ఇల్లు కావాలి, దుడ్డి మిషన్లు కావాలి, ముందు బతులు కావాలి, పెన్షన్లు కావాలి, కానీ వీటన్నిటికీ మూలమైన ఉచిత కరెంట్ ఎందుకు అడతలేరు? మిగతా వాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇస్తుంది. అందుకే నేను ఏం కోరుతున్నానంటే, మేరు కుల సభ్యులందరి నుంచి కూడా సార్ మాకు ఒకటే ఒకటి సార్, మనందరం కూడా టైలర్ పని మీద ఆధారపడి ఉన్నాం. మీరు కూడా తెచ్చారు, మీరు కూడా పెద్దలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మీ ఫాదర్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చినారు. మనకు కావాల్సింది ఏం కోరుతున్నానంటే, వేరే వాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇస్తారు. వాళ్ళు ఉంటే 9 గంటల మొదలు, కానీ మేరు కుల సభ్యుడు ఆయన లేవగానే ఫస్ట్ స్విచ్ ఆన్ చేసినట్టు ఐరన్ బాక్స్ చేస్తూనే ఉంటాడు, లేదా జిడ్డు మిషన్ ఆన్ చేస్తున్నాడు. నైట్ 11 వరకు కూడా ఉచిత కరెంట్ ఇస్తలేడు ప్రభుత్వం. మనకు ఎందుకు ఇంత విమర్శ? ఇంకోటి, ఇవన్నీ మనకు కావాలి అంటే ఇంకోటి కూడా ఏంటంటే, రాజకీయంగా ఎప్పుడైతే మనం ఎదుగుతామో అప్పుడు మనకి గుర్తిస్తుంది గవర్నమెంట్. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజల్ని ఆ కులం నుంచి ఎక్కువగా ఉండాలండి, రాజకీయంగా బలపడాలి. అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మనల్ని గుర్తిస్తారు, మనకు కావాల్సిన సహాయ సహకారాలు వెళ్తున్నాయి. మిగతా కులస్తులు ఎందుకు బాగుపడుతున్నారు, మనం ఎందుకు వెనుకబడి ఉన్నామంటే ఇదే కారణం అండి. ఎప్పుడైతే మనలో మన ఐక్యత ఉన్నప్పుడు, మనకు కావాల్సిన కోరికలు మనం ఎప్పుడైతే అప్పుడు మాత్రమే, అప్పుడైతే మనకు కావాల్సిన కోరికలు కానివ్వండి, మనకు కావాల్సిన సహాయ సహకారాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరి like, comment, share, subscribe.